ఏపీలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి మరో వికెట్ డౌన్ అయింది. ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. ఏపీలో అధికార వైసీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి మరో వికెట్ డౌన్ అయింది. ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన మచిలీపట్నం ఎంపీగా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, వైసీపీలో రాజీనామాల పరంపర కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ చెప్పండి. నరేష్, ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. ఈరోజు మరో భారీ వికెట్ అధికార పార్టీ నుంచి డౌన్ అయింది. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరుగాంచిన మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన రేపో మాపో జనసేనలో చేరబోతున్నారు. ఇప్పటికే నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్తో సుదీర్ఘ భేటీ బాలశౌరితో జరిగింది. ఢిల్లీలో కొన్ని వ్యవహారాలను, అంటే ముఖ్యమంత్రి తరపున కొన్ని శాఖల్లో కీలకమైన వ్యవహారాలను, అదేవిధంగా కొన్ని బ్యాంకులకు సంబంధించిన అధిపతులను కూడా ఢిల్లీలో మాట్లాడి వాళ్ళందరినీ సీఎం వద్దకు తీసుకువచ్చి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు వ్యవహారాలను చక్కదిద్దటంలో వల్లభనేని బాలశౌరికి సీఎం అత్యంత సన్నిహితుడు అని చెప్పే పేరుంది. అటువంటి బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం మాత్రం ఆ పార్టీలో తీవ్రంగా కలవరం రేపుతుంది. పైగా బాలశౌరి ముఖ్యమంత్రి కాకుండా అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డికి కూడా సన్నిహితుడు. ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన ఎంపీగా కూడా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే బాలశౌరి గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందారు. పైగా ఆ తర్వాత ముఖ్యమంత్రికి కూడా అత్యంత సన్నిహితంగా వ్యవహరించి ఆయన కోటరీలో ఒకటిగా పేరుగాంచారు. కానీ అటువంటి బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎగ్జిట్ కావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నట్టు కొద్దిసేపటి క్రితం బాలశౌరి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే బాలశౌరి ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని షాక్ కలిగించింది. గత ఎన్నికల్లో బాలశౌరి గెలవటమే కాకుండా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్సెప్ట్ మచిలీపట్నం బందరు ఎమ్మెల్యే పేరుని నాని మినహా మిగతా అందరు ఎమ్మెల్యేలతో కూడా ఆయన సఖ్యతగా ఉండేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో బాలశౌరి అక్కడ ఎంపీగా ఉన్నప్పటికీ కూడా కొద్ది రోజుల క్రితం అదే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, బీసీలకు సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే, పైగా మాజీ మంత్రి కూడా పార్థసారథిని పార్టీ వీడతారని ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న అయోధ్య రామిరెడ్డి, అదేవిధంగా చిలకలూరిపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, వీళ్ళిద్దరూ కూడా పార్థసారథి వద్దకు వెళ్ళి మీకు పెనమలూరు సీట్ ఇవ్వలేకపోతున్నాము, అందువల్లనే మచిలీపట్నం ఎంపీగా కంటెస్ట్ చేయాలి అని చెప్పి కోరారు. ఒకవైపు బాలశౌరి అక్కడ ఎంపీగా ఉండి మళ్ళీ తిరిగి తాను పోటీ చేస్తానని చెప్పినప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టి పార్థసారథిని తీసుకువెళ్ళి అక్కడ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని చెప్పటం అంటే బాలశౌరికి టికెట్ ఇవ్వటం లేదు అనేది అర్థమైపోయింది. ఈ నేపథ్యంలోనే బాలశౌరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో పాటు ఇటీవల ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక డిన్నర్ ఇచ్చారు. అక్కడ ఉండే ఎంపీలందరినీ కూడా పార్టీల రహితంగా కూడా అందరినీ పిలిచారు. ఈ డిన్నర్కి అక్కడ ఉండే పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎంపీలంతా కూడా వెళ్ళారు. వాళ్ళతో పాటు బాలశౌరి కూడా ఆ డిన్నర్కి వెళ్ళారు. ఇటీవల బాలశౌరి ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో ఆయన ప్రత్యర్థులందరూ అక్కడ ఉండగానే మీరు నాకు తెలియకుండా రేవంత్ రెడ్డి డిన్నర్కి ఎందుకు వెళ్ళారు, మీరు ఎవరిని అడిగి వెళ్ళారు, మీకు టికెట్ కావాలంటే వెళ్ళి రేవంత్ రెడ్డిని అడిగి తెచ్చుకోండి అని చెప్పి సీఎం వ్యాఖ్యలు చేయటం కూడా పార్టీలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఈ నేపథ్యంలోనే బాలశౌరి చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయనకు పొమ్మనకొండానే పొగబెట్టారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారు. పైగా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో ఎక్సెప్ట్ పేరుని నాని మిగతా వాళ్ళంతా కూడా బాలశౌరితో సఖ్యతగా ఉన్నప్పటికీ మీకు ఎమ్మెల్యేలంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారనే ఒక కలరింగ్ ఇవ్వడంతో పాటు ఆయన అక్కడ ఎంపీగా ఉండగానే పార్థసారథిని వెళ్లి మచిలీపట్నం నుంచి పోటీ చేయమని కోరటం అని అంటే రీజనల్ కోఆర్డినేటర్లు ఇది జగన్ నుంచి వచ్చిన సంకేతమేనని చెప్పి పార్థసారథికి సమాచారం అందింది.
తనని పొమ్మనకుండానే పొగబెడుతున్నారు అనే కూడా బాలశౌరి ఆ భావనకు వచ్చారు. దీంతోనే ఈ పార్టీలో ఉండి మనుగడ సాధించలేమని ముఖ్యమంత్రికి ఇంత సన్నిహితంగా ఉన్నప్పటికీ కేవలం కొంతమంది చెప్పిన మాటే అతను విని ఆయనకు సన్నిహితంగా ఉన్న నేతలు ఢిల్లీలో ఆయన పనులను చక్కబెట్టిన వ్యక్తులను కూడా పక్కన పెట్టడం అనేది కూడా బాలశౌరి ఆయన అనుచర వర్గానికి కూడా తీవ్ర మనస్తాపం కలిగించింది. పైగా బాలశౌరి ఈ విధంగా ఇటువంటి నిర్ణయం తీసుకోవటానికి ఈ కారణాలన్నిటితో పాటు ఇటీవల కాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆయనకు తీవ్ర మనస్తాపం కలిగించాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత రాత్రి పవన్ కళ్యాణ్తో బాలశౌరి సుదీర్ఘ భేటీ జరిగింది. వీరిరువురి మధ్య జరిగిన భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చాయని చెప్పి సమాచారం అందుతుంది. దీంతో బాలశౌరిని జనసేన పార్టీలో చేర్చుకోవాలి అని చెప్పి ఆయన ఆహ్వానించారు. అదేవిధంగా జనసేనలో చేరేందుకు కూడా బాలశౌరి ముందుకు వచ్చారు. దీంతో బాలశౌరి జనసేనలో చేరాలని నిర్ణయించుకున్న తర్వాత ఈరోజు కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు నరేష్. ఇక్కడ చాలా కీలకమైన విషయాలు, కోస్తాలో చాలా మార్పులు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నసరాపేట ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు తనకు గుంటూరు ఇస్తాము అని ప్రతిపాదించడంతో తాను గుంటూరులో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయబోనని, కేవలం నసరాపేట ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పారు. దీంతో ఆయన కూడా అక్కడ పొమ్మనకొండ పగబెట్టారు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా అక్కడి నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చింది. విజయవాడలో ఎవరూ దొరకకపోవడంతో నిన్నగాక మొన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కేశినేని నానిని ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి ఆయన ఇంకా పార్టీలో అధికారంలో చేరకముందే ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించారు. దీంతో ఇక మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అక్కడ రాజీనామా చేయడంతో ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ ఎవరనేది కూడా తేలాల్సి ఉంది. దీంతో పాటు ఇక ఏలూరు కూడా అభ్యర్థి దొరకపోవడంతో ఏలూరులో అక్కడ కోటగారి విద్యాధర్రావు కుమారుడు శ్రీధర్ ని ఎందుకు తప్పించారో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే అక్కడ తణుకు ఎమ్మెల్యే పైగా మంత్రిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ని అక్కడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక నరసాపురం అయితే రఘురామకృష్ణరాజు పార్టీలోనే ఉండి ప్రత్యర్థిగా మారారు. రాజమండ్రి ఎంపీగా ఉండే భరత్ రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తానని ప్రకటించడంతో అక్కడ ఎంపీ అభ్యర్థికి కూడా అన్వేషణ ప్రారంభమైంది. ఈ విధంగా కోస్తాలో, అదేవిధంగా ఒంగోలులో మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. హైకమాండ్ కూడా ఆయన ప్రతిపాదనను తిరస్కరించడం, షరతుల్ని నేను అంగీకరించను అని చెప్పి మాగుంట చెప్పడంతో ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వచ్చారని చెప్తున్నారు. ఈ విధంగా కోస్తాలో గత 10 రోజుల నుంచి కూడా జరుగుతున్న కీలక మార్పులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడకపోయినప్పటికీ మాత్రం అంతర్గతంగా నేతలంతా కూడా తీవ్ర కలవరం చెందుతున్నారని స్పష్టమవుతుంది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి సన్నిహితుడిగా ఉన్న బాలశౌరి ఆ పార్టీకి రాజీనామా చేయటం అనేది కూడా ఆ పార్టీ వర్గాలను షాక్కు గురి చేసింది నరేష్. రైట్.